చూడొచ్చు ఈ రోజు హైదరాబాద్ అనే కాదు, మొత్తం టోటల్ స్టేట్, తెలంగాణ స్టేట్ మొత్తంలో జూనియర్ డాక్టర్స్ గానీ ఎవరైతే డాక్టర్స్ మన హాస్పిటల్స్ లో పనిచేసే వర్కర్స్ మొత్తం అందరూ కూడా నిరసన తెలపడం జరుగుతుంది. దీనికి సంబంధించి వి వాంట్ జస్టిస్ అని కలకత్తాలో జరిగిన రేప్ ఇన్సిడెంట్ సంబంధించి జూనియర్ డాక్టర్ మీద జరిగిన రేప్ ఇన్సిడెంట్ కానీ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఫిమేల్స్ కి సేఫ్టీ మిస్ అవుతుంది. కనీసం వసతులు కూడా హాస్పిటల్స్ లో ప్రొవైడ్ చేయకపోవడమే దీనికి కారణం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే మొత్తం కూడా నిరసన దిగడం పరిస్థితి. నిమ్స్ కాలేజ్ ఏదైతే నిజాం కాలేజ్ పంజాగుట్ట ఎంట్రన్స్ దగ్గర వీళ్ళు ర్యాలీగా రావడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎలాగైనా కూడా మాకు జస్టిస్ కావాలి, మెయిన్లీ వాళ్ళు సేఫ్టీ పరంగా కానీ మాకు సెక్యూరిటీ పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి హాస్పిటల్స్ కి సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా. సో ఇవన్నీ కూడా మాకు ప్రొవైడ్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఇలాంటి రేప్ ఇన్సిడెంట్స్ ఎక్కడా కూడా ఏ సెక్టార్ లో కూడా జరగకుండా చూడాలని చెప్పేసి సో గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ కావాలని డైవర్ట్ చేసే ప్రాసెస్ జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ కానీ ఎవరైతే ముఖ్య నాయకులు కూడా దీని మీద స్పందించి దీని మీద మాట్లాడాల్సి ఉందని కూడా ప్రధానంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే వీళ్ళు ఖచ్చితంగా మాకు జస్టిస్ దొరికే వరకు కూడా మేము ఇలాగా ప్రతిరోజు నిరసనలు దిగుతామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి ఎవరైతే రేపైన విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ ఖచ్చితంగా వీళ్ళు న్యాయం చేసే వరకు కూడా మా ఈ నిరసనలు ఇట్లానే కొనసాగుతాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక హాస్పిటల్కి సంబంధించిన కాదు, ఒక జూనియర్ డాక్టర్నే కాదు, ఎక్కడైనా కూడా ఏ ఫీమేల్ మీద కూడా ఇట్లాంటి రేప్ అటెంప్ట్స్ మళ్ళీ జరగకుండా చూడాలి, చర్యలు తీసుకోవాలని కూడా దీనికి సంబంధించి ఒక యాక్ట్ అనేది తీసుకురావాలి ఖచ్చితంగా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ప్రధానంగా వీళ్ళు ఇక్కడ పంజాగుట్ట ఏదైతే నిమ్స్ కాలేజ్ మెయిన్ రోడ్ మీద నుంచి వీళ్ళు ర్యాలీ చేయడం జరుగుతుంది. సో మొత్తం కూడా దగ్గరగా 500 మందితో వీళ్ళు ర్యాలీ చేపడుతున్నారు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే జస్టిస్ జరిగినట్టుగా ఎక్కడ కనపడట్లేదు. కాదండి, ప్రతిసారి ఇలాంటి ఏదైనా వచ్చేటప్పుడు మాత్రం స్పందించడం, దాని తర్వాత ఆగిపోవడం కాదండి. మాకు సేఫ్గా ఉండాలి, డ్యూటీ చేసుకోవాలి. డిసాస్టర్ వచ్చేటప్పుడు, కరోనా వచ్చేటప్పుడు మాత్రం కాదు వైద్య సిబ్బందులు కావాల్సేది. వైద్య సిబ్బందులు ఎప్పటికీ ప్రభుత్వంతో పక్షంలో ఉంటున్నారని తెలుసుకోవాలి. అది వాళ్ళ ప్రొటెక్షన్ అనేది ప్రభుత్వంది బాధ్యత. ఎప్పుడు ఎన్నో చోట్ల, ఒక్క చోటలు కాదు ఎన్నో చోట్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మాత్రం జస్టిస్ స్పందించడం, అది కూడా ముందు కవరప్ చేయడానికే చూస్తున్నారు. ఇప్పుడు ఆర్జికార్లో జరిగినది ఫస్ట్ లో కవర్ చేయడానికే చూస్తున్నారు, తర్వాత ఆ రూమ్ అంతా డిమోలిష్ చేసేస్తున్నారు. అట్లా కాదండి జరగాల్సింది, జరిగేది న్యాయంగా జరగాలి. మేము ఎంతో మంది జీవన్ని బ్రతికిస్తున్నాము, ఎంతో మంది మా చేతిలో పుడుతున్నారు, ఎంతో మంది జీవన్ని పాలిస్తున్నాము. కానీ మాకు సేఫ్టీ అనేది లేని కాలంలో ఉంటున్నా. ప్రతి ఆడపిల్ల బయటకు వచ్చిందంటే ఇంటిలో చేరే వరకు తల్లిదండ్రులకి బాధ, పరిభ్రమం, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అనేది చాలా చాలా బాధాకరమైన అవస్థ. ఇది కాదండి కావాల్సినది. ఇండియా గవర్నమెంట్లో ఇండియాకి స్వాతంత్రం వచ్చిందంటున్నారు. ఇండియా ఎక్కడ స్వాతంత్ర్యం వచ్చిందండి? ఇదేనా స్వాతంత్ర్యం వచ్చినది? కాదండి. మోదీ గవర్నమెంట్ దిగి రావాలి, ఈ విషయంలో దిగి రావాల్సేదే. దిగొచ్చే వరకు కూడా మీ పోరాటం అదే కొనసాగాలి, అదే కొనసాగుతుంది. చూడొచ్చు దగ్గరగా మన పంజాగుట్ట సిగ్నల్ వైపు వీళ్ళు ర్యాలీగా బయలుదేరిన పరిస్థితి. సో కొంతమంది అంటే డాక్టర్స్ కానీ జూనియర్ డాక్టర్స్ కానీ ఎవరైతే స్టాఫ్ నర్సెస్ కానీ మొత్తం అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితి చూడొచ్చు. సో అట్లాగే ప్రధానంగా వీళ్ళు అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగొద్దు అనేది వీళ్ళ ప్రధాన డిమాండ్గా కనపడుతుంది. అంటే ఒక హాస్పిటల్లో కానీ ఒక కోల్కతాలో జరిగిన ఇన్సిడెంటే కాదు, ఎక్కడా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగొద్దు అనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడా కూడా జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒక కఠిన యాక్ట్ అయితే తీసుకురావాలి వీళ్ళకి సంబంధించి కూడా చెప్పడం జరుగుతుంది.